ఆయన మాజీ మంత్రి అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీలను చెడుగుడు ఆడుకున్నారు. సవాళ్ల మీద సవాళ్లు విసిరి ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పవర్ లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. ఆయన సొంత పార్టీలో కూడా ఉండలేని పరిస్థితి. మరి ఆ నేతకు ఈ రెండు పార్టీలు కూడా డోర్స్ ఎందుకు క్లోజ్ చేశాయి? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. ప్రతిపక్ష కాంగ్రెస్ పై ఒంటికాలిపై అంతెత్తున ఎగిరి గంతేసిన మంత్రి. ముఖ్యంగా అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బండబూతులు తిట్టిన ఘనపాటి. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సైలెంట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇబ్బందులు తప్పవని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని తన వెంట తీసుకెళ్లేందుకు సంప్రదింపులు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ లో చేరేందుకు హైదరాబాద్ లో వర్కౌట్ కాకపోవడంతో ఇటీవల బెంగళూరు వెళ్లి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశారు. అయినప్పటికీ గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలకు టచ్లోకి వెళ్లారు. గతంలో అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయిన మల్లారెడ్డిని చేర్చుకునేందుకు బీజేపీ కూడా ఎటూ తేల్చుకోలేకపోయింది. చివరకు తను పార్టీలో చేరాలనుకుంటే ముందు రాజీనామా చేయాలని డిమాండ్ పెట్టడంతో మాజీ మంత్రి మల్లారెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ప్లాన్ ఏ కింద కాంగ్రెస్, ప్లాన్ బిగా బీజేపీని ఎంచుకున్న మల్లారెడ్డికి ఆ రెండు పార్టీల నుంచి ప్రతికూల స్పందనే రావడంతో ఆయన కొత్తగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పరుష పదజాలంతో రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లారెడ్డి ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. దాంతో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, వ్యాపారాలపై రేవంత్ సర్కార్ కొరడా జలిపించింది. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరైపోయారు. ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర గంటల తరబడి పరిగాపులు కాచారు. బేషరతుగా కాంగ్రెస్ లో చేరతా నన్ను వదిలేయండంటూ శరణు కోరారు. అయినప్పటికీ రేవంత్ శాంతించలేదు. పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ దాడుల నుంచి బయటపడడానికి తొలుత ఆయన బీజేపీలో చేరాలని ప్రయత్నించారు. అయితే మల్లారెడ్డి చేరికపై బీజేపీ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోవడంతో చివరకు తెలుగుదేశం పార్టీలో చేరాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి విజయం సాధించడంతో మల్లారెడ్డి ఆ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి రాయబారం కూడా పంపినట్టు సమాచారం. తెలంగాణలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టీడీపీలో చేరడమే మంచిదని మల్లారెడ్డి భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం తనకు కలిసి వస్తుందని మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్తే తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని ఆశపడుతున్నారు. రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేయదని, ప్రస్తుతం ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఉండడంతో తెలంగాణలోనూ ఆ ఎఫెక్ట్ పనిచేస్తుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో చేరితేనే తనకు అన్ని విధాలా కలిసి వస్తుందని లెక్కల్లో మల్లారెడ్డి ఉన్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే కొద్ది రోజుల్లోనే మల్లారెడ్డి పచ్చకండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో పూర్వ వైభవం కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో పార్టీకి కొత్తగా అధ్యక్షుడిని నియమించుకోవాలని భావిస్తోంది. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న మల్లారెడ్డి పార్టీలో చేరితే కొంత ప్లస్ అవుతుందనే భావనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. టీడీపీలో చేరితే ప్రస్తుతానికి తనకు ఉన్న ముప్పు నుంచి తప్పించుకోవచ్చని, 4.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లోనూ బీజేపీతో అలయన్స్తో రాజకీయంగా చక్రం తిప్పొచ్చని మాజీ మంత్రి మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే మల్లారెడ్డి బీఆర్ఎస్ సమావేశాలకు కూడా డుమ్మా కొడుతున్నారట. ఎలాగూ పార్టీ మారే ఆలోచనలో ఉన్నాం, ఇప్పుడు ఈ మీటింగ్లకు వెళ్లకపోతే ఏమవుతుందని తన వర్గ నేతలతో చెప్తున్నారట. అయితే మల్లారెడ్డి పార్టీ మారతారని ముందే ఊహించిన బీఆర్ఎస్ హైకమాండ్ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ టీడీపీలో కీలకంగా మారతారా, లేదంటే అక్కడ కూడా ఏమైనా అడ్డంకులు వచ్చి ఇది కూడా వాయిదా పడుతుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలని పొలిటికల్ పరిశీలకులు చెబుతున్నారు.